హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ఓజీ. ఓవరాల్గా సినిమా ఎట్లుందంటే బాగానే ఉంది. ఇంతకుముందు నేను ట్రైలర్ రివ్యూలో చెప్పినప్పుడు బాలు లాంటి పంజా అయింది, పంజా లాంటి ఓజీ కావద్దు అనుకున్నా. కానీ ఏం చేస్తాం, ఇది సేమ్ పంజా లాంటి ఓజీ లాగానే ఉంది. ఏంటంటే పంజా సినిమాలు ఏంటంటే మనోడు అడివిశేష్ని చంపినందుకు ఆ ఫ్యామిలీని వదిలేసి సపరేట్గా వచ్చేస్తాడు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ ఓజీలో కూడా ఒకరిని చంపినందుకు వచ్చేస్తారు అన్నమాట. డిఫరెన్స్ ఏంటంటే రిటర్న్ వెళ్ళి మళ్ళీ అదే ఫ్యామిలీని చంపుతాడు. కానీ ఇక్కడ ఏంది, ఓజీలో ఆ ఫ్యామిలీని కాపాడడానికి వెళ్తాడు అనమాట. అండ్ సుజిత్కి ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఓన్లీ 4 or 5 సీన్స్లోనే గుర్తొచ్చినట్టుంది. ఆ 4 or 5 సీన్సే హై ఉంటాయి సినిమాలో. ఆ టైటిల్ కార్డ్ మాత్రం క్రేజీ ఉంటుంది. దాని తర్వాత మన హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది ఒక 10 minutes. దాని తర్వాత లాగ్ అవుతుంది సినిమా, మధ్యలో ఒక లవ్ స్టోరీ వస్తుంది. మళ్ళీ ఇట్లా స్లో వెళ్తున్నప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి క్రేజీ ఉంటుంది. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అక్కడ మనకు వింటేజ్ పీకే గారు కనబడతాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇట్లా లాగ్ అవుతుందనే టైంకి ప్రభాస్ అన్న సినిమా కనెక్షన్ ఒక చిన్నగా ఇట్లా హింట్ ఇచ్చి ఇట్లా వదిలేస్తారు. దాని తర్వాత ఇక మళ్ళీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ మళ్ళీ స్లో అవుతుంటుంది. ఇక క్లైమాక్స్ మాత్రం పీక్స్ అనుకో. ఇక అది సెకండ్ పార్ట్కి మన సుజిత్ సినిమాటిక్ యూనివర్స్కి లింక్ అవుతుంది అన్నట్టు చూపించుకుంటూ వెళ్తారు. అండ్ మొన్న ఓజీ కాన్సెప్ట్లో మన పవన్ అన్న చెప్పిండు కదా, తమన్ గురించి పొగిడిండు కదా, అది 100% రైట్. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే తమన్ అన్న బీజిఎం వల్లనే లేచినాయి పైకి. బీజిఎం అయితే ఇరగ్గొట్ట అవతలేసిండు. అండ్ వేరే విషయాలకు వచ్చేసరికి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అండ్ ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ అందరు ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేసిండ్రనే చెప్పాలి. ఏదైనా మిస్ అయింది అని అనిపించింది అంటే అది స్క్రీన్ ప్లే మాత్రమే. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీ పవన్ అన్న ఫ్యాన్స్కి ఎట్లయినా నచ్చుతుంది. ఇక నార్మల్ ఆడియన్స్కి వచ్చేసరికి ఇది యావరేజ్ అవుతుండొచ్చు. అండ్ మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చి 2.5/5. అండ్ ఇంకోటి, ఆ వీడియో స్టార్టింగ్లో నేను పవన్ అన్న ఓజీ సినిమాలో ఒకరిని చంపుతాడని చెప్పిన కదా, అది ఎందుకు అట్లా చెప్పిందంటే మీరు సినిమా చూడండి అర్థమవుతుంది. ఎందుకంటే లేదంటే మళ్ళీ స్పాయిలర్స్ అవుతాయి అని చెప్పి నేను కొంచెం మార్చి చెప్పాల్సి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.